వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో ఐజీ గజ్జిరావు భూపాలరావు పర్యటించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొని డ్రైవింగ్ చేసేవారు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించి వాహనాలు నడపాలని సూచించారు. Thank you, sir. చేసినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్ చెప్పినట్టు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటించడానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు అందరూ కూడా అందరికి ముఖ్య గమనిక ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను కర్తవ్య శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేస్తూ ఉంటూ ఎవ్రీ మినిట్కి ఒక 10 సార్లు శ్వాస తీసుకోగలిగితే మనకి పేషెంట్ మళ్ళీ గుండె రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వన్స్ హార్ట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, గుండె ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనం మన సిపిఆర్ని ఆపేయడానికి స్టాప్ చేసుకోవచ్చు. అది స్టార్ట్ అయ్యే వరకు ఎవ్రీ నిమిషాలు అనేది ఎర్లీ గోల్డెన్ టైం, ఆ ఒక్క గంటని గోల్డెన్ అవర్ అంటాం. సో ఈ గోల్డెన్ అవర్లో ప్రతి లేమ్యాన్, ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రతి బికాస్ ఆఫ్ ఎనీ అస్సాల్ట్, ఏమైనా గొడవల వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఎటువంటి గాయాలైనప్పటికీ గోల్డెన్ అవర్. సో ఎక్కడైనా గాయం ఏ విధంగా అయినా పోలీస్ నారాయణ రెడ్డి గారు, ఆ తర్వాత డిఎం అంటే హెచ్ఓ శ్రీ సాయినాథ్ రెడ్డి గారు, ఇతర వేదిక నుంచి పెద్దలందరూ పెద్దకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఈ గోల్డెన్ అవర్స్ రెస్పాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి డాక్టర్ ఇలియాస్ గారిని ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని కూడా ఈ వారం రోడ్డు భద్రత భాగంగా మనం జరుగుతున్నాం. దీన్ని ఉద్దేశించి అలై కార్యక్రమం అంటే కామంగా తిరిగి రావాలి అనే నినాదంతో మనం ఈ రోడ్డు భద్రత వారోత్సవం జరపడం జరుగుతుంది. మనకి రోడ్డు ప్రమాదంలో అత్యధికంగా చనిపోయేది ఇదే 100 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతే అందులో ఎక్కువగా చనిపోయేది ఏం ప్రయాణిస్తున్నారో ఎవరైనా చెప్పగలరా? అంటే ఇందులో నచ్చి కానీ బయటలో కానీ అయితే అక్కడ వాళ్ళకే ఈ ఎత్తు జరుగుతుంది. యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు ఇవి చూస్తూ ఉంటారు. గమనించాలి ఎంతమంది బయటకి చనిపోతున్నారు. చాలా దురదృష్టకర విషయం. మనం
హెల్మెట్ ఇచ్చారు. డ్రైవర్ అందరూ తగ్గించడం ఏం లేదు. బైక్ అనిపించేది నేను డ్రైవింగ్ కదా బైక్ చిన్న తక్కువ స్పీడ్కి చిన్న రోడ్ల మీద తక్కువ స్పీడ్ లో వెళ్ళేది మోటార్ సైకిల్. దాని 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి హైవే మీద ఎప్పుడైతే వాడుతున్నామో అది ప్రధాన. అలాగే 5 ముఖ్యంగా 5 చాలా మంది చనిపోతున్నారు. మన పోలీసు వారిని నేను కోరేది అలాంటి ఐడెంటిఫై చేయండి అట్లాంటి స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో. అలాగే జిల్లా కలెక్టర్ కూడా కోరేది పెడస్ట్రియన్ అక్కడ కొంచెం సేఫ్ వాల్యూమ్ ఏర్పాటు చేస్తే ప్రయత్నం చేస్తే మనం ఈ డెత్ ఆపగా వీలుంటుంది. బైక్ కమాండ్ చేయండి. అలాగే తల్లి బదులైంది అవుతుంది. చనిపోయే అత్యధికులు 15 నుండి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అత్యధికంగా చనిపోతున్నారు. దురదృష్టకర విషయం. వీళ్ళు ఈ సొసైటీలో మన సమాజంలో అత్యంత ప్రొడక్టివ్ ఏది 15-18 నుండి 40 సంవత్సరాలు చనిపోయేది ఎక్కువ యాక్సిడెంట్. వీరందరినీ మన భవిష్యత్తు మన రాబోయే తరాలు కాపాడుకోవడానికి ఈ ఈ అవగాహన కల్పించాలి. అలాగే ఈరోజు ఐక్యాన్ కావాలని చేసిన వారందరికీ అలాగే మనం ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయితే ఏ విధంగా మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అందరూ దీన్ని ఆచరిస్తారని దీన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ